వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈరోజు విద్యార్థులు మాక్ ఎలక్షన్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థి నాయకులను ఎన్నుకోవడానికి విద్యార్థులే ఓటర్లుగా మారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా నిజమైన ఎన్నికలను తలపించేలా హుందాగా పద్ధతి ప్రకారం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ, బ్యాలెట్ విధానం, ఓటింగ్ విధానాలు అన్ని ఖచ్చితంగా పాటించడం విశేషం. ఈ సందర్భంగా తహసీల్దార్ భాస్కర స్వామి పాఠశాలను సందర్శించి ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంత ప్రాముఖ్యమో విద్యార్థులకు వివరించారు. ఈ మాక్ ఎలక్షన్ ద్వారా విద్యార్థుల్లో ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని ఉపాధ్యాయులు తెలిపారు. వాళ్ళు జెండాలో అట్లా పంపిస్తారా? ఏజెంట్ అని ఎలక్షన్ అయిపోయే వరకు కూర్చోబెట్టాలి. ఏజెంట్ అని కూడా మీకు ఐడియా గురించి మీరు చేసుకున్న ఎట్లా క్లోజ్ చేస్తావమ్మా? క్లోజింగ్ సెరమనీ ఎలా చేస్తావు? అంటే క్లోజ్ ఎట్లా చేస్తావు? ప్రొసీజర్ ఏం చెప్పారు ఎలక్షన్ లో? ట్రైనింగ్ లో ఏమి నువ్వు మీకు ఎలక్షన్ ఇలా క్లోజ్ చేయాలి? మాక్ ఎలక్షన్ ఏర్పాటు చేశారు. ఈ మాక్ ఎలక్షన్ ఏర్పాటు చేయడం కూడా ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉన్నాయి? ముఖ్యంగా ఈ యొక్క మాక్ ఎలక్షన్ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిపోవచ్చు? మాక్ ఎలక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు జనరల్ గా జరిగేటువంటి ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లు కానీ, పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఎలా జరుగుతాయనేటువంటి విద్యార్థులకు ఈ స్థాయి నుంచి అవగాహన అయితే ఫ్యూచర్ లో దొంగ ఓట్లు పడకుండా, తర్వాత ఓటు హక్కును వినియోగించుకునేటువంటి జ్ఞానం. అంటే కొంతమంది ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకోకుండా ఒక ఓటు ఇంకో ఓటు వేస్తుంటాం. అట్లా కాకుండా నా ఓటు నేనే వేసుకోవాలా, తర్వాత దొంగ ఓట్లు అనేటువంటి అరికట్టాలా, తర్వాత సమాజంలో ఓటు యొక్క విలువ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఒక నాయకుని ఎన్నుకోవడానికి ఇప్పుడు అందరూ ఓట్లు వేస్తారు. కాబట్టి ఒక మన చిన్న స్థాయిలో, పాఠశాల స్థాయిలోనే ఒక నాయకుని ఎన్నుకోవడానికి ఇంత ఉంటే మరి ఒక రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ ఎంత మనము పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలా, ఎంత విచక్షణ కలిగి ఉండాలనేది చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి ఒక ఫౌండేషన్ వేయడానికి మాత్రమే ఇది చేయడం అనేటువంటి చేస్తున్నాం. ఈ రోజు మాక్ ఎలక్షన్ ఈ మాక్ ఎలక్షన్ ఇక్కడ విద్యార్థుల లోపల ఎలాంటి అవగాహన వచ్చిందనుకోవచ్చు? ఎలక్షన్ బేస్ చేసుకుని వాళ్ళ పరిజ్ఞానం ఉందనుకోవచ్చు. ఏం తెలుసుకున్నారని మీరు గ్రహించారు ఈ అబ్బాయిల విషయంలో, అమ్మాయిల విషయంలో? ఈ రోజు మన గుండుమలు హై స్కూల్లో పిల్లలకు మాక్ పోల్ కార్యక్రమంలో ఎలక్షన్ అన్నది ఎలా, జనరల్ ఎలక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో నేను వచ్చి అబ్జర్వ్ చేసిన దగ్గర 5 పోలింగ్లు మార్నింగ్ సెషన్ లో నడుస్తున్నది. దాంట్లో ఎలక్షన్ సాధారణంగా ఎలక్షన్ ఎలా జరుగుతుంది అనే సిబ్బందికి ఎలా జరుగుతుంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిల్లలు నిజంగా పోలింగ్ ఏజెంట్ అయితే ఎలాగ ఉంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎలా ఉంటారు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎలా ఉంటారు, ఓపీఓ ఎలాగ ఉంటారు, వాళ్ళ విధులు ఎలా నిర్వహిస్తున్నారని ఈ పిల్లలు ఖచ్చితంగా అలాగే చేస్తున్నారు. మంచి అవగాహన ఉన్నది. ఎంత పర్సెంటేజ్ అని అడగడం జరిగితే కూడా సార్ ఇంత పర్సెంటేజ్ అయింది, మేల్ ఇంత వేశారు, ఫీమేల్ ఇంత వేశారు. ఒక ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గా వాళ్ళకి అడిగితే పిఓగా ఏం చెప్పాలంటే వాళ్ళు చెప్పడానికి కూడా నిజంగా ఎలక్షన్ చేస్తే పిల్లలకి ఎంత ట్రైన్ చేస్తే చెప్తారో అంత సీరియస్ గా చెప్పారు. ఇది మంచి పరిణామము. పిల్లలకి ఇలాంటి అవగాహన క్లాసులు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, కొంచెం వాయిస్ చెప్పి మనం అది సౌండ్ కూడా వస్తుంది. కరాటే Welcome to our mock elections in ZPHS Gundmal. We are very happy to inform that being the biggest democratic country, India, here today we are demonstrating the real elections in a model to our students. We prepared in every aspect, we prepared all the things which are needed for elections. So today we are feeling as if elections are really conducted in our school. All our children became aware of real elections, how they are conducted, what are the criteria to be needed, how to contest, what is notification, what are the duties of all election faculty and
what are the responsibilities of election candidates, everything they became aware of. And they felt very happy. They participated very enthusiastically, and they were very happy to be being a part of this. And we also made them aware of how a fair elections should be conducted. We given specific instructions to be fair and without any manipulating issues. So we are expecting our students to be the good citizens of coming India. So thank you for this opportunity. ఇక్కడ కూడా అంటే 20 అంటే ఈ సెంటర్ కాన్స్టిట్యున్సీకి సెంటర్ అన్నట్టు. దాంట్లో ఇప్పుడు ఈ 20 దాంట్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఒక 3 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 3 సపరేట్గా పెడతారు. కౌంట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఈ 3 అన్ని కౌంట్ ఒక దగ్గర వేసి ఒకసారి కౌంట్ చేస్తారు. అప్పుడు హైయెస్ట్ ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళని విన్నింగ్ క్యాండిడేట్గా ఆరో గారు నిర్ణయిస్తారు. చేసేటప్పుడు దీన్ని కూడా సపరేట్ కాలంలో మళ్ళా క్లోజ్ చేయాలి, సీల్ చేయాలి. ఇది కూడా మీరు రిటర్న్ ఇవ్వాలి. వీడు ఏపీఓ ఏపీఓ రా, నువ్వు పైన పెట్టాలమ్మా. డేటు టైము సరే ఏని వాళ్ళకు ఒక ఐడియా పోనీ. ఏజెంట్లు ఎవరు పెట్టు, ఈ గ్యాప్ తర్వాత నువ్వు వీడియో పెట్టు. మిల్లర్ ఆయన అక్కడ ఓలు ఉంది. ఏ పార్టీ సంథింగ్ XY చేయడానికి రాసుకో. నువ్వు ఏ పార్టీ తరఫున వచ్చినావో ఇప్పుడు ఆ పార్టీ నేను రాయాలి. నువ్వు సపోజ్ XO Z నువ్వు XX అని రాయి. రైట్, నేను ఏం చేస్తాను అన్న, ఇప్పుడు సీల్ అయ్యాలి, నీ PO సీల్ అయ్యాలి. ఇప్పుడు దీని మీద PO సీల్ వేసి అధికారికంగా ఇది క్లోజ్ చేస్తావు. క్లోజ్ చేసినాక ఏం చేస్తావు, నువ్వే తీసుకుపోతావా? ఎవరు వస్తారు తీసుకుపోవటానికి? ఎక్కడ పెడతావు? నువ్వు తీసుకుపోవు నాన్న. ఇది తీసుకుపోవడానికి ప్రత్యేక సిబ్బంది పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళతో పాటు మీరు వెళ్తారు. ఇది తీసుకొని వాళ్ళతో పాటు మీరు వెళ్తారు. వెళ్ళేసి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తారు. ఎక్కడైతే మీకు రిసెప్షన్ కౌంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి మీరు మీ బాగా రాగానే మీరు ఈ బాక్స్ ఇచ్చేస్తారు. ఈ బాక్స్తో పాటు ఏమి ఇస్తావు, ఏమేమి ఇవ్వాలి? బిఫోర్ ఇక్కడ నుంచి వెళ్ళే ముందు వాళ్ళిద్దరికి మీరు 17C ఇస్తారు. 17C అనే ఫామ్ ఇస్తారు. బాబు మన పోలింగ్ స్టేషన్ ఇంత అయింది, దీంట్లో 46 మంది ఓటర్లు ఉన్నారు, అలా 10 మంది ఆడవాళ్ళు వేసారు, 10 మంది మగవాళ్ళు వేసారు, మొత్తం 20 మంది ఓట్లు వేశారు.
ఇప్పుడు మన దగ్గర ఉన్నది మీరు చూసారు కదా అని చెప్పి ఆ లిస్టు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి సంతకం పెట్టి. ఇది ఏం చేస్తారు, మీరు అక్కడ ఇచ్చేస్తారు. మీరు ఇచ్చేసినాక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఈ పలానా బూత్లో 9E అనే బూత్ని తెరుస్తున్నాము అని చెప్తాము. అప్పుడు వీళ్ళు ఏజెంట్ వీళ్ళు ఆడు ఉంటారు, వాళ్ళు ఉంటారు, బాబు 9E వస్తున్నాము అని చెప్తాము. దాంట్లో ఓపెన్ చేసి చెప్తాము, మొత్తం ఇలా మనకి 20 ఓట్లు పడినాయి అంటారు. 20 ఓట్లు కరెక్ట్ పడినాయని వాళ్ళు చెక్ చేసుకుంటారు. అది మన అక్కడ ఆడవాళ్ళ మగవాళ్ళ మనం చెప్పాము. మన దీంట్లో ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ ఓట్లు మాత్రమే మనం చెప్తాం. 20 ఓట్లు పడ్డాయి అంటే వాళ్ళు అవును మాకు ఇచ్చిందంటే కూడా 20 ఓట్లే ఉన్నాయని అంటారు. సపోజ్ దీంట్లో వాళ్ళకి 20 ఓట్లు ఇచ్చి దీంట్లో 19 ఓట్లు ఉంటే దాన్ని పక్కన పెడతారు. ఇది అప్పటికి లెక్క పెట్టరు, ఎందుకు తక్కువ పడిందని చూస్తారు. మళ్ళీ మీరు ఇచ్చిన మీ ఏజెంట్ ఆ బుక్ ఉంది కదమ్మా, అది కరెక్ట్గా ఇచ్చిండ్రా ఇంకేమున్నాయా అనేది ఎన్నికల విధానం వల్ల ఏవైతే మీకు ఇచ్చారో అవన్నీ మళ్ళీ చెక్ చేస్తారు. మీరు పొరపాటుగా 20 ఓట్లు అని చెప్పారా, కరెక్ట్గా 19 పడితే 20 అని రాశారా అనేది చెక్ చేస్తారు. చేసిన తర్వాత దీన్ని లెక్క పెడతారు. ఓకేనా? ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వస్తే ఏం చేస్తారు, మీరు ఒక వికలాంగుడైన ఓటర్ వస్తే వారికి మీరు ఎలా హెల్ప్ చేస్తారు? పీఓగా మీరేం చేయాలి? అట్లా కాదు నాన్న, సపోజ్ అని వస్తారు ఇక్కడికి, వాళ్ళు వచ్చిన తర్వాత మా నేమ్స్ ఉంటే ఇంకా నేమ్స్ కదా రౌండ్ కొట్టి దిగొడతాం. నేమ్ ఉన్నది నాన్న, నేమ్ ఉన్నది, ఓటర్ లిస్ట్ లో ఉన్నారు. ఏజెంట్ ఓకే సార్ ఆయన ఓటరే, ఆయన హ్యాండిక్యాప్డ్ ఏమన్నారు అన్నాడు. అప్పుడు నువ్వు ఎటువంటి హెల్ప్ చేస్తావు ఆ హ్యాండిక్యాప్డ్కి? నువ్వు విధిగా నీ హక్కు, నువ్వు చేయవలసిన ధర్మం అది. నువ్వు ప్రిసైడింగ్ ఆఫీసర్గా అతనికి కాళ్ళు లేని వాళ్ళకి వస్తే నువ్వు చేయాల్సింది. ఇప్పుడు ఒక గుడ్డి అతను ఉంటారు, ఒక గుడ్డి అతను ఓటు వేయడానికి వస్తారు. నీ దగ్గర ఒక గుడ్డి అతను మొత్తానికి కళ్ళు లేని అతను ఒక ఓటర్ ఉన్నారు. నీ పోలింగ్ స్టేషన్కి వస్తే వాడికి నువ్వేం చేయగలుగుతావు? నీ నెంబర్ ఇక్కడ ఉంది, నీ సీరియల్ నెంబర్ అక్కడ ఉంది, నువ్వు అక్కడ నేను తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టిస్తాను, నువ్వు దానికి వేసావో అని చేయి పట్టుకొని నేర్పిస్తారు. ఆయన ఇష్టం వచ్చిన దానికి వేసారు. అప్పుడు ఆయనకి ఇదే బ్యాలెట్ ఇస్తావా? ఇప్పుడు ఇచ్చే మీరు ఉన్నది కదమ్మా, పింక్ది తెల్లది బ్యాలెట్ ఇస్తావా? ఆ బ్యాలెట్ ఇస్తావా? రెండు ఇస్తాను సార్. రెండు ఇచ్చిన తర్వాత ఆయనకు కళ్ళు కనపడే కదా నాన్న, దాని మీద ఓటు వేయగలుగుతాడా? మరి ఏం చేయాలి అప్పుడు? నా కళ్ళు కనిపిస్తున్నావు, నాకు చిన్న హెల్ప్ చేయండి అంటే మేము పోయి హెల్ప్ చేస్తాం. బయలరీ ఓటు ఉంటుంది వాళ్ళకి సపరేట్ ఓటు ఉంటుంది నాన్న. మనం అది ఇవ్వాలి అతనికి, ఈ ఓటు ఇవ్వకూడదు. జనరల్గా మనం చెప్దాం సార్, జనరల్గా మనం చెప్దాం. ఆ ఓటర్ని మీరు చూసుకోవాలి. ఒకవేళ 2 కాళ్ళు వెళ్ళిన అవతల వచ్చిందనుకో, అక్కడ గేట్ దగ్గర ఆయన ఉంటాడు, రాలేని పొజిషన్లో ఉంటాడు. ఆయనతో పాటు ఒక సహాయమైన వ్యక్తి వస్తారు కదా, ఆయన వచ్చి ఇక్కడ చెప్తాడు, సార్ ఒక ఓటర్ ఉన్నారు, ఆయనకు కాళ్ళు లేవు అని చెప్తారు. ఆయన కానిస్టేబుల్కి చెప్తే కానిస్టేబుల్ వచ్చి మీకు చెప్తారు, మేడం ఇట్లా ఎవరో ఓటర్ ఉన్నారంట, మన పోలింగ్ స్టేషన్లో ఉన్నారు, ఆయనకు లేరు అంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ నుంచే ఒక సపరేట్గా ఒక వీల్ చైర్ ఇచ్చి పంపించాలి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆయన రమ్మని చెప్పాలి. మీరు ఆయన వాళ్ళతో పాటు ఎవరో సహాయానికి ఒకరు వస్తారు కదా. 10 గంటల వరకు 11 గంటల వరకు 78% అయిందా? ఓకే సరే అనుకుందాం, ఆ టైం వరకు అనుకుందాం. ఎంత పర్సెంటేజ్ అయింది ఇప్పుడు వరకు మీకు? 40% అయింది. ఎట్లా క్లోజ్ చేస్తావు? అయిపోయిన తర్వాత 17C రాస్తారా? ఎలక్షన్స్ అంతా అయిపోయినాక క్లోజ్ చేసిన తర్వాత ఏజెంట్లు ఎవరమ్మా? ఓకే, వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో డిఫరెంట్ పార్టీ నుంచి వచ్చారు. మీరు క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక 17C అని ఒక ఫామ్ ఇవ్వాలి, ఇస్తారు కదా. మా పోలింగ్ స్టేషన్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి, మొత్తం 68 ఓట్లు ఉన్నాయి, దాంట్లో 45 ఓట్లు 46 ఓట్లు పోలైంది, అందులో మేల్ ఎంత ఫీమేల్ ఎంత అని వాళ్ళకి మీరు సంతకం పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. కౌంటింగ్ అప్పుడు ఏం చేస్తారు, ఆ ఫామ్ చూసుకుంటారు. మీరు పలానాది ఓపెన్ చేసినప్పుడు ఇది పలానా బూత్ నెంబర్ 4వ బూత్ నెంబర్లా ఓపెన్ చేసినాం, మొత్తం 68 ఓట్లు ఉన్నాయి, దాంట్లో పోలైన ఓట్లు ఇంతే ఉన్నాయని మనం వాళ్ళకి చూపిస్తాం. ఇట్లా ఏం చేస్తున్నావమ్మా? శివనా? ఇద్దరా? ముగ్గురు ఉన్నారా? ఎంత మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత ఇది? 9E ఎంతమంది ఓటర్లు ఉన్నారు చెప్పమ్మా? ఎంతమంది వేశారు ఓట్లు?
ఎంతమంది 46 వేసేసారా? కి 39 వేసిండ్రా? गंगोत्री मौनिका जी करना रोल नंबर जी करना है ना हां ठीक है करना लास्ट
ఓటింగ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఎలా ప్లేస్లో వచ్చి ఎక్కడెక్కడ కూర్చోవాలి. ఎవరు కూడా మాట్లాడుతున్నారు. అక్కడ పోయి దాంట్లో ఓటేసి రూపాయలు తెలుగు ఓపెన్ నెక్స్ట్ నెక్స్ట్ రూల్ నెంబర్ 29 వి పూజా సీరియల్ నెంబర్ 8250 ముందుగా పరిశీలించాలి. 7 బ్యాలెట్ పేపర్ వేయాలి. ఒకటి తెల్లది ఉంటుంది, ఒకటి పింక్ కలర్ తెల్లదేమో క్లాస్ లీడరు, ఎర్రదేమో స్కూల్ లీడరు. ముందుగా అక్కడ పోయి మీరు ఉందేమో చెప్తే తర్వాత సబ్జెక్ట్ మార్క్ తీసుకొని పెట్టామంటే ఆ డబ్బాలో వేయాలి. వాళ్ళ మామ నెంబర్ తీసుకో ఫస్ట్ కూర్చోండి దగ్గరలో ఉన్నారులే
లేదు కూర్చోమని ఏమైతే హలో ఓకే అంటే అవతల పంపిస్తాను కీర్తి ఉందా ముఖ్యంగా ఈ రోజు నారాయణపేట జిల్లా గున్మాల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ రోజు విద్యార్థులకు మాక్ ఎలక్షన్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ మాక్ ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్య విధానాలపైన విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ ఎలక్షన్ నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ మాక్ ఎలక్షన్లో భాగంగా ఓటింగ్ యొక్క ప్రక్రియను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క నాయకులను ఎన్నుకునే దాంట్లో భాగంగా ఈరోజు సిద్ధమైంది. కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా ఈ మాక్ ఎలక్షన్ ద్వారా విద్యార్థులకు పెట్టేటువంటి మాక్ ఎలక్షన్ ద్వారా ఆ విద్యార్థికి ఎలాంటి లాభాలు ఉంటాయి, ముఖ్యంగా వాళ్ళకి ఎలాంటి అనుభవం ఏర్పడుతుంది ఈ విషయంలో, ఫ్యూచర్ వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ వస్తున్న విషయాన్ని మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పదవిలో అడిగి తీసుకుని ప్రయత్నం చేద్దాం. బి కాశప్ప, సోషల్ స్టడీస్, పిఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ గున్మాల్లో పనిచేస్తాం. ఇక్కడ ఈరోజు మాక్ పోలింగ్ జరుగుతుంది. ఈ మాక్ ఎలక్షన్లో భాగంగా విద్యార్థులకు ప్రజాస్వామ్య విధానము, ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు ముఖ్యం కాబట్టి ఈ ఎన్నికల సిస్టాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యక్ష అనుభవం ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ మాక్ ఎలక్షన్లో భాగంగా ఆగస్టు 3న ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత ఆర్ఓస్, ఏఆర్ఓస్ కలిసి ఏ క్లాస్కు అట్లనే స్కూల్ లీడర్స్ ఎన్నిక సందర్భంగా ఆర్ఓలు నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ ఈవినింగ్ 3 గంటలకు విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి నోటిఫికేషన్ స్వీకరించడం ఆగస్టు 3 నుంచి ఆగస్టు 4 ఉదయం 11:30 వరకు నోటిఫికేషన్లు స్వీకరించడం జరిగింది ఆర్ఓ, ఏఆర్ఓస్. అట్లా ఆర్ఓస్ 12 మంది ఆర్ఓస్ను నియామకం చేయడం జరిగింది. ఏఆర్ఓస్ను కూడా 12 మందిని నియామకం జరిగింది. వీళ్ళకు ముందుగానే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సేమ్ మన భారతదేశంలో ఎన్నికల సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో నోటిఫికేషన్ నుంచి మొదలు పెడితే నామినేషన్ స్వీకరణ, విత్డ్రావల్స్, వాళ్లకు గుర్తులు కేటాయించడం, పిఓ, ఏపీఓల ట్రైనింగ్లు, ఎన్నికలు జరగడము, చివరికి రిజల్ట్ అన్ని టోటల్గా మన ఎన్నికల కమిషన్ ఏ రకంగా నిర్వహిస్తుందో ఆ రకంగానే నిర్వహించడం జరుగుతుంది. పిఓస్ను కూడా 12 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి 12 మంది పిఓలను, అట్లనే ఏపీఓలు కూడా 12 మంది, ఓపీఓస్ 36 మంది. అంటే ఒక్క పోలింగ్ స్టేషన్కు 5 మంది ఉన్నారు. ఒక పిఓ, ఒక ఏపీఓ, 3 ఓపీఓస్. ఈ రకంగా విద్యార్థులకు కూడా ఆ పోలింగ్ సిబ్బంది ఏ రకంగా అయితే చేస్తారో అట్లాంటి విధుల కోసం వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ కూడా 2 pages లో ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లలు చాలా ప్రత్యక్షంగా టీచర్లు ఏ రకంగా చేస్తారో ఎన్నికలను తలపించే రకంగా ఆ రకంగానే చేస్తూ ఉన్నారు. నిజంగా ఎన్నికల వాతావరణం, ప్రజాస్వామ్యము ఏ రకంగా ఉంటుంది అనేది ఈరోజు పిఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ గున్మాల్లో కనిపిస్తూ ఉంటుంది. పిల్లలందరూ పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా స్కూల్ కోసము 6 మంది పోటీలో ఉన్నారు. అట్లనే క్లాస్ కోసం ఒక్కొక్క క్లాస్ నుంచి 5 మంది, 3, 4, 2 ఆ రకంగా మొత్తం ఇక్కడ 12 సెక్షన్లు ఉంటే 12 క్లాస్ లీడర్లు ఎన్నిక జరుగుతుంది. అట్లనే టోటల్ గా స్కూల్ కు లీడర్ గా జరగడం జరుగుతుంది. కాబట్టి ఎన్నిక ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా చూడడం, వాళ్ళు పాల్గొనడం ద్వారా ఇంకా బాగా నేర్చుకుంటారని, ప్రజాస్వామ్య విలువలను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటందుకోసం ప్రపంచంలోనే భారతదేశం అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామ్యము, గొప్ప రాజ్యాంగం కలిగినటువంటి ఈ భారతదేశంలో విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్లకు ఇంకా ప్రత్యక్షంగా ఉంటే బాగుంటది అనే రకంగా ఈ రకంగా మా పాఠశాలలో మా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరి సమిష్టి కృషి వల్ల విద్యార్థులనే భాగస్వామ్యం చేస్తూ అన్ని విద్యార్థులతోనే జరుగుతున్నాయి. మేము టీచర్లు కేవలం గైడెన్స్ మాత్రమే ఇస్తూ ఈ రకంగా నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఈరోజు టిఎంసీ జడ్పిహెచ్ఎస్ గున్మాల్ పాఠశాల లోపల మాక్ ఎలక్షన్స్ విద్యార్థుల లోపల సామాజిక స్పృహ, దేశం లోపల ప్రజాస్వామికంగా ఏ విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి, మరి ఎన్నికల లోపల ఏ విధంగా ప్రక్రియ జరుగుతుంది, ఎన్నికల లోపల ఏ విధంగా ముందస్తుగా మనకు అధికారులు మనకు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు,
ఏ విధంగా మనకు క్యాన్వాసింగ్ ఉంటుంది, ఏ విధంగా ఎన్నికల అభ్యర్థులు నిలవడానికి ఎలిజిబుల్ ఉంటుంది, ఏ విధంగా ఎన్నిక నిలబడాలి, ఏ విధంగా నామినేషన్ వేయాలి, నామినేషన్ వేసిన తర్వాత ఏ విధంగా మనకు ప్రచారం చేయాలి, ప్రచారాలకు ప్రలోభాలు పెట్టకుండా నిజాయితీగా మనకు ప్రజలకు ఏం చేస్తామనే విషయాలన్నీ విద్యార్థులు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఉదయం 10:20 నుండి కార్యక్రమం ప్రారంభించినాము. ఇప్పటికీ కూడా కొనసాగుతుంది ఎన్నికలు. 12:30 వరకు మనకు ఈ ఎన్నిక కొనసాగుతుంది. ఆ సమయం దాటినప్పటికీ కూడా వాళ్ళకు పోల్ చిట్లు ఇచ్చి వాళ్ళకు కంటిన్యూగా కొనసాగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఏ విధంగా మనకు ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి, ఏ విధంగా ఓట్లు వేయాలి, మరి ఈ భారతదేశం అతిపెద్ద భారత రాజ్యాంగం లోపల మరి ప్రజాస్వామిక దేశం కాబట్టి విద్యార్థులకు అవగాహన పూర్తి స్థాయి లోపల చేకూరుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి స్వాగతం పలుకుతూ మా పాఠశాలలో నిర్వహింపబడినటువంటి మాక్ పోలింగ్కు వచ్చి పిలువక ముందే వచ్చినందుకు మీ అందరికీ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఎందుకు తయారు చేస్తామంటే ఇక్కడ నిజమైనటువంటి పోలింగ్ ఏ విధంగా జరుగుతుందో పిల్లలకు ప్రత్యక్షంగా నిజరూపకంగా వాళ్లకు అవగాహన కలిగిస్తే భవిష్యత్తులో మంచి ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారు అనే ఆ ఉద్దేశంతో వాళ్ళకు నేర్పించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మా పిల్లలు అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి మా పాఠశాల సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమంనైనా విజయవంతం చేసినందుకు మా పాఠశాల తరఫున వారికి మా పిల్లలకు అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ నిజ జీవితంలో ఓటింగ్ అనే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవడానికి ఒక మంచి అనుభవంతో కూడుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇది మంచి జరిగిందని నేను భావిస్తున్నా. మీరు కూడా పరిశీలించారు, ఏ విధంగా మంచిగా అనిపించిందో ప్రత్యక్షంగా మా పిల్లలకు కూడా తెలియజేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. 2 గంటలకు భోజనం తర్వాత 2 గంటలకు కౌంటింగ్ అనుకున్నాము. టైం టేబుల్ షెడ్యూల్లో కూడా ఇచ్చాము. అయితే 2 గంటల తర్వాత కౌంటింగ్ చేసి పిల్లల్ని అభినందించిన తర్వాత ఒక వైస్ స్కూల్ లీడర్ ఉంటుంది. ఎప్పుడైతే క్లాస్ లీడర్లు అందరినీ కలిపి ఒక వైస్ లీడర్ను స్కూల్ లీడర్ని ఎన్నుకుంటాం. ఎవరైనా కావచ్చు, గెలిచిన వాళ్ళ దాంట్లో ఒకరిని ఎన్నుకొని ఈ కార్యక్రమం వాళ్ళకి ఆ బాధ్యత ఈ విధంగా ఉంటుంది అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాఠశాలను క్రమశిక్షణలో మంచి కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, వాళ్ళకు ఒక అనుభవంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు కూడా ఈ పాఠశాలలో నిర్వహించాల్సి ఉంది. కాబట్టి వాళ్ళకు ముందే బాధ్యతలు అప్పగిస్తే ఇక ముందు జరిగే కార్యక్రమాల్లో క్రమశిక్షణతో వాళ్ళు మెలుగుతారని, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్వహించుకున్నాం.